హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఏంట్రా అంటే ఒక మలయాళం ఫిలిం. అది April 11th రిలీజ్ అయింది. సినిమా పేరు ఏంట్రా అంటే ఆవేశం. అది డైరెక్ట్ చేసింది జీతు మాధవన్. ఇంకా యాక్ట్ చేసిన దాంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారు. మేజర్ వచ్చేసి ఫరాద్ ఫాజిల్. రీఇంట్రడ్యూసింగ్ అని ఒకటి పడుతుంది. సో ఈ ఫరాద్ ఫాజిల్ ఇంకా కెమియోనాలో ఎక్స్టెండెడ్ కెమియోనాలో ఆయన సినిమానాలో చూడాలా. ప్రొడ్యూసర్ కూడా ఫరాద్ ఫాజిల్, నజరియా, వీళ్ళంతా ఉన్నారు. సినిమా స్టోరీకి వచ్చామంటే వెనక్కి కనిపిస్తున్నారు కదా మూడు పిల్లలు. వీళ్ళంతా ఫ్రెషర్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బెంగళూరులో జాయిన్ అవుతారు. అందరు జాయిన్ అయినప్పుడు వీళ్ళు జాయిన్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. ర్యాగింగ్ జరుగుతుంది కదా. ఒక సీనియర్ లోకల్ డాన్ సపోర్ట్ ఉంది అనేసి సీనియర్ వచ్చేసి ఆ వీళ్ళని వచ్చి ర్యాగింగ్ చేస్తారు. ఇలా చాలా పోరా అనేసి వీళ్ళు బయట హాస్టల్లో ఉంటారు. వీళ్ళు అక్కడ ఓ 22 మంది కలిసి గ్యాంగ్ అనుకొని పోతా ఉంటే వీళ్ళు సీనియర్లు వచ్చి మొత్తం బట్టలు ఊడిపెరికి అండర్వేర్ పైన తీసుకెళ్లి హాస్టల్కి బీభత్సంగా కొట్టి ర్యాగింగ్ చేసి ఇంకటి నుంచి నువ్వు కూడా మా గ్రూప్ రా అంటారు. సో ఆ వెనక ఈ జుట్టుపోలి గడు ఉన్నాడు కదా, వీడికి కొద్దిగా ఇదవుతుంది, కోపం వస్తుంది. వీడు మెయిన్ అనమాట వీళ్ళ గ్యాంగ్ లో. వీడు ఉన్నాడు కదా, ఈ పర్సన్. వీడు వచ్చేసి లేదురా మనం రివెంజ్ తీసుకుందాం వీడంటే, ఇంక సరే ఎలా తీసుకుందాము అని కొట్టాల్సిందే సీనియర్లు అని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత ఎలా అంటే లోకల్ సపోర్ట్ లో వెళ్ళి మనం తీసుకుందాం. సరే లోకల్ సపోర్ట్ ఎలా వస్తుంది? సో ఇంకా ఆ రోజు నుంచి లోకల్ బార్లలో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఎవరన్నా రౌడీ గుంపు ఉంటే ఆ రౌడీ గుంపులో నుంచి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ చేత వీళ్ళని కొట్టియాలా అనేసి. వీళ్ళు మా లాస్ట్ ఒకటి మయూరి బార్ అనమాట, పేరు మర్చిపోయాను. మయూరి బార్ ఇక్కడే ఉన్న డాన్లంతా ఇక్కడే వస్తారు అనేసి అక్కడికి తాగడానికి పోతా ఉంటారు వీళ్ళు. ఆ ఓనర్ పెద్ద డాన్, అందరూ భయపెడతా ఉంటారు. సో వాడితో పరిచయం పెంచుకోవాలని మన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఇంకొకడు పరిచయం అవుతాడు. ఎవడు అంటే ఫరాద్ ఫాస్. అది ఇంట్రో బాగుంటది. ఏంది, వాష్రూమ్ లో మెయిల్ వాష్రూమ్ లో సిగరెట్ వెలిగిచ్చేసి దగ్గర నుంచి మనోడు ఇంట్రోనే క్యాక్ అనిపిస్తుంది. సో అట్ట పరిచయం అవుతాడు. ఆ పరిచయం వల్ల వీళ్ళ జీవితాలు ఎట్ట సంకరానికిపోతాయి అన్నది సినిమా. సో వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఏమి కథ, వీళ్ళు కనీసం ఆ ఫస్ట్ ఇయర్, మళ్ళీ సెకండ్ ఇయర్ దాకా కూడా పోలేదు. ఆ ఫస్ట్ ఇయర్ లోనే వీళ్ళు ఏమేమి ఏదో పనులు చేశారు, పాస్ అయ్యారా లేదా, ఇంకా రౌడీజం ఇదంతా పోతుంది సినిమా. దీనికి మించి పెద్ద కథ లేదు. నేను చెప్పిన కథ అంతా కూడా క్లైమాక్స్ లో ఒక్క డైలాగ్ లో చెప్పేస్తాడు ఈ జుట్టు గాడు, మనోడు ఈడు. అంతే కథ. కానీ మిగతాదంతా సీన్స్, పర్ఫార్మెన్స్ అసలు పిచ్చి పిక్స్ పర్ఫార్మెన్స్. ఫరాద్ ఫాజిల్ది యాక్చువల్ గా మనం ఈ ఛానల్ టాగింగ్ ఫిలిమ్స్ అన్నది మొదలెట్టింది ఫస్ట్ వీడియో మనోడిది. నేను ట్రాన్స్ చూసినప్పుడు వాడు పర్ఫార్మెన్స్ తట్టుకోలేక పెట్టింది. ఎంతమందికి చెప్పాను నేను. అయినా తీరక సరే మనం ఛానల్ పెట్టి చెప్తాము. దానికి ఇంచి మించి ఈక్వల్ గా చేసి ఉంటాడు దీంట్లో అసలు. మనోడు తాగడము, ఇది మళ్ళీ ఏంది ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయడు. వీళ్ళ అమ్మకి డాన్ కదా, వీళ్ళ అమ్మకి మాట ఇచ్చుని ఉంటాడు ఫరాద్ ఫాసిల్, కొట్టను అనేసి. ఆ ఒక దగ్గర నుంచి వాడు వాళ్ళ అమ్మను కొట్టేదానికి ఆ మదర్ సెంటిమెంట్ ఒకటి. ఆ ఆ మనోడు చేసేదంతా ఒక యాక్షన్ కామెడీ. ఇది మనకి వివత్సమైన కామిక్ టచ్ వస్తూ ఉంటది. మనోడు పర్ఫార్మెన్స్, మనోడు సీరియస్ గా ఇది చేస్తూ ఉంటాడు అంతా. అసలు ఫరాద్ ఫాజిలే మెయిన్ అబ్బా. మనోడు ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేస్తున్నాడు అంటే కళ్ళు మూసుకునేసి మనం ఆ సినిమా చూసేయాలి. ఎందుకంటే అతని క్యారెక్టర్ అంత అద్భుతంగా ఉంటుంది. ఎన్నో పర్ఫార్మెన్స్లు చేశాడు. అసలు ఇది కూడా పిచ్చి పీక్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. భలే అనిపించింది నాకు, బ్యూటిఫుల్ గా. అట్ ద సేమ్ టైం వీళ్ళు ముగ్గురు పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళు నలుగురు మెయిన్. ఈ రైట్ సైడ్ లాస్ట్ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఒక చిన్న మేజర్ గా అనిపిస్తూ ఉంటాడు అనమాట వీళ్ళందరిది. మనం చూసేటప్పుడు వెళ్ళేటప్పుడు మలయాళం సినిమా, సరే సబ్ టైటిల్స్ ఉంటాయి చదువుదామని పోయాను. వెళ్ళాను, సబ్ టైటిల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో కాసేపు సబ్ టైటిల్స్ చదివాను అంతే. దాని తర్వాత మనకి సబ్ టైటిల్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం సినిమాలో లీనమైపోతాము.
మనకు అర్థమైపోతూ ఉంటుంది. లాంగ్వేజ్ పాటలే కాదు, సినిమా కూడా విజువల్ గా చూపించినప్పుడు మనకి అసలు భాషతో సంబంధం లేదు. ఎందుకంటే మనం ఆ ఎమోషన్, మనకి తెలిసిన ఎమోషనే కదా, ఆ ఎమోషన్కి అటాచ్ అయిపోతాం. వీళ్ళు కోపాలు కానీ ఇది కానీ ఫోన్లు ప్రిన్సిపాల్ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళంతా గూండాస్ అయిపోయారు ఇది ఏదని చెప్పడం కానీ, అసలు ఆ టచ్ అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ అయితే ఇది తీసుంటాడు. సూపర్ క్లైమాక్స్, అద్భుతమైన క్లైమాక్స్. వీళ్ళున్న ఇల్లు అసలు మనోళ్ళు ప్రతి ఒక్కటైతే నాకు దీంట్లో చాలా బాగా నచ్చిన సినిమాని నేను పెచ్చగా ఎంజాయ్ చేశాను. సో ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు మటుకు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. లిటరల్లీ ఎంజాయ్. స్టార్టింగ్ చాలా మంది వచ్చారు, మేబీ మేము పోయినప్పుడు అంత జనాభా అయితే లేరు, కానీ ఇది ఒక మస్ట్ వాచ్ ఫిలిం. ఇన్ రీసెంట్ టైమ్స్ ఒక మంచి సినిమా చూడాలనుకున్నప్పుడు మటుకు, మీరు ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏం రాలేదు, సో ఈ సినిమా వెళ్ళి చూడండి. మలయాళపులు ఊరినైనా పాయింట్ లేకుండా, కథ లేకుండా నిన్ను ఎంగేజ్ చేసేసి అద్భుతమైన పర్ఫార్మెన్స్లతోనే ఏ రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. బ్యూటిఫుల్ ఫిలిం. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, అంటే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఎట్లాంటి పనికి మన చెత్త దీంట్లో ఏముండదు. అద్భుతమైన సినిమా, వెళ్ళి మీరు చూడండి. అరే మనకి భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం అవసరం లేదు బా. ఇది ఒక విజువల్ ట్రీట్, మనకి కనిపించేస్తుంది, మనకి అర్థమైపోతుంది సినిమా. మనం స్టార్టింగ్ ఏదో వీళ్ళు వచ్చేటప్పుడు ఆ పరిచయాలప్పుడు మనం ఏదో స్టార్టింగ్ మనం చదువుతూ ఉంటాం అంటే సబ్ టైటిల్స్, ఆ తర్వాత మనకి సబ్ టైటిల్స్తో పని లేదు. ఎందుకంటే మనమే చదవం, మనల్ని తీసుకెళ్ళి ఆ కాలేజీలో కూర్చోబెడతారు. ఆ ముగ్గురు పిల్లల మధ్యలో మనం ఉంటాం, ఏం జరుగుతుంది ఏమి కథ అని. రోజు తాగుడే, అస్సలు రోజు తాగుడే, ఎంజాయ్ చేయడే, ఆ రేంజ్ ఉన్నది. అద్భుతంగా ఉంటది. సీన్స్ అన్ని పర్ఫెక్ట్ గా భలే రాసుకున్నారు డైరెక్టర్. చాలా బాగా తీశాడు. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్లు, అసలు అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఫరాద్ ఫాజిల్ స్టాండ్ అవుట్. నాకైతే పిచ్చ నచ్చింది. హైలీ రికమెండెడ్ ఫిలిం ఇది. మీరు వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్పాను, ఇది ఇంత అద్భుతంగా ఉంది అని. సో ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మంచి మంచి మూవీస్ గురించి మీకు తెలుసుకోవాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.